బ్రతుకులో అవమానాలు, ఈ లోకంలో ఉన్న బ్రతుకులో నిందలు, అంతేనా? ఉంటాయా ఉండవా? ఇప్పుడు చెప్పినవి ఉంటాయి. కానీ క్రీస్తే అన్నాడు అంటే క్రీస్తులో ఉన్నాడన్నమాట. అది అంటే కష్టాలకు, ఇబ్బందులకు, ఇరుకులకు అన్నిటికీ ఇష్టపడతా ఉంటాడు. బ్రతుకుట క్రీస్తే అంటూ చావైతే లాభము అంటే వీటిని, ఈ లోకంలో వాటిని దాటుకొని వెళ్ళిపోయేది. ఇక లాభం అంటే చావైతే లాభము. ఇక చనిపోయిన తర్వాత ఈ శరీరానికి ఇక అవన్నీ ఉండవు అన్నమాట. ఇక ఈ భౌతిక దేహము మోక్షం చేరదు. కనుక భూమి మీద ఉన్నప్పుడు ఈ మాట ఎవరికి వారు కలగటం అంటే దాని అర్థము ఎవరికి వారుగా ఎట్లా నాకు తెలుసా? దేవుని సేవ చేసేవాళ్ళకు ఉండాలి. అది అంటే పూర్తికాలం సేవ ఉంటుంది. మాకులాగా దేవుడి పిలుపు ఉంటుంది, పూర్తికాలం సేవ. నా మాట అర్థమవుతుందా? శ్రద్ధ పెడితే మీకు అర్థమైంది, లేకపోతే మీకు అర్థం కాదు. అడిది పిడిదిద్దలు వేలేసి కూర్చున్న వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇక మాకులాగా పూర్తికాలం సేవకు వస్తే అది సేవ. పూర్తికాలం సేవకు రాకపోయినా సేవే. అది ఎట్లాగంటే నీకు ఇచ్చినటువంటి నువ్వు పోషించబడటానికి సేవ చేయటానికి మునుపుగా భౌతికమైనటువంటి పని చేసుకుంటూ సేవ చేయటం దేవుణ్ణి, అది సేవ. అంటే ఇప్పుడు చెప్పబోయే విషయాలు వచ్చి పౌలు చెప్పిన మాటను బట్టి నా మట్టుకైతే అన్నాడంటే ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఇటు చూడమన్నానా? నా మట్టుకైతే అన్నాడంటే అంటే ఎదుటి వినేటటువంటి ఫిలిప్పీ సంఘానికి వాళ్ళకి కాదనా ఆ మాట అర్థం? ఇప్పుడు ఫిలిప్పీ సంఘానికి రాశాడు రాయలేదా ఆ మాట? మరి ఈయన మట్టుకైతే వాళ్ళకి ఎందుకు చెప్పాలి? ఎదుటి వాళ్ళకి చెప్పు ఇసాకు. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తేనయ్యా, చచ్చిపోతే లాభం అంటున్నాడు. ఆ మాట ఆయన అనుకోవచ్చు కదా, ఆయనే పెట్టి ఆయనలో ఉంచుకోవచ్చు. ఆ మాట సంఘానికి ఎందుకు చెప్తున్నాడు? అది ఎంతమందికి ఇప్పుడు చెప్పండి? అందరికీ. అంటే అందరూ దైవ సేవ చేస్తూనే ఉండాలి. బైబిల్ పట్ల అర్థం చేసుకోండి, అందరూ సేవ చేస్తూనే ఉండాలన్నమాట. చనిపోయే వరకు కూడా, చావనే లాభం వచ్చే వరకు కూడా అందరు సేవ చేయాలి. కాకపోతే కొంతమంది అయినా పిలుపున్న వాళ్ళు పూర్తికాలం సేవ అంటారు, లేకపోతే పార్ట్ టైం సేవ, అటు పనులు చేసుకుంటూ సేవ చేసేవాళ్ళు. ఎట్టయితేనే అన్ని విధాలా సేవ చేయాల్సిందే. ప్రతి ఒక్కరు సేవ చేయాల్సిందే. కనుక పౌలు సేవించాడు ప్రభువుని. తన సంగతి తనే చెప్పుకునేవాడైతే, తన సంగతి తనకే అయినట్టయితే ఆ ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాసేటప్పుడు ఆ మాట రాయని అవసరం లేదు. అంతేనా కాదా? అంటే ఫిలిప్పీ సంఘం కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాడు అనమాట. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అంటే పౌలు సేవలో ఉన్నటువంటి దేవుని యొక్క నియమాలతో కూడిన సేవ చేస్తాడు. అది ఆ పౌలు సేవ. అలా నీవుగా నేను కానీ ఎవరికి వారంగా దేవుడిని గురించి సేవ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, విశ్వాసులు కూడా సేవ చేయటమే. అదేంది అని అనుమాకండి. సార్వత్రికంలో అందరూ సేవ చేసేవాళ్ళుగా ఉంటారు. చెప్పిన ఇందాక సేవలో విధానాలు ఉంటాయి. ఎవరు ఏ సేవ ఏంటో ప్రభు చెప్పినట్టు చేసుకుంటూ పోవాల్సిందే. మరి మత్తయి సువార్తలో 28వ అధ్యాయం చివరి అధ్యాయంలో ఉందన్నమాట. సమస్త మనుషులను ఏం చేయమన్నాడు దేవుడు? శిష్యులు అంటే ఏం చేయడానికి? సేవ చేయించుకోవడానికి, సేవ చేయడానిక? మరి సమస్త మనుషులు శిష్యులు అంటే సేవ చేయాలి కదా, విశ్వాసులు కూడా సేవకులతో పాటు. అంటే వారి పరిమితిలో ఉన్న సేవను వాళ్ళు చేయాల్సింది. కనుక దేవుడు సేవ చేయటం అంటే దేవుని సేవ కానీ మనుషుల సేవ కాదు. పౌలు అలా సేవ చేశాడు, మనుషుల మధ్య దేవుని సేవ చేశాడనమాట. అట్లా నేను కానీ నువ్వు కానీ ఎవరికి దేవుడే సేవిస్తే ఆ సేవ. మనుషుల మధ్య దేవుని సేవ చేయాలి. మనుషుల మధ్య దేవుని సేవ చేయాలంటే దైవ నియమాలు కలిగి ఉంటేనే దేవుని సేవ చేస్తాం, లేకపోతే మనుషుల మధ్య మనుషుల సేవ చేస్తాం. నేను చెప్పింది అర్థమైందా? మనుషులకు దేవుని సేవ అందించాలి. ఒక విశ్వాసి, ఒక సేవకుడు ఎప్పుడు అందిస్తారు అట్లా అంటే దైవ నియమాలు కలిగినప్పుడు అందిస్తారు. దైవ నియమంతో పని లేకుండా దైవ సేవ నేను చేస్తున్నానని మనందరం
నేను దేవుని సేవిస్తున్నానని మనందరం చెప్తే అది మనుషుల సేవ అయింది, కానీ దేవుని సేవ కాదు. ఇంకొక మాట చెప్తా, సేవకులు సేవ చేయటం అంటే ఏంటంటే, ఎవరైనా సేవ చేయటం అంటే, సేవించటం అంటే ప్రభుని చెప్తారా మీరు? ఏంటి సేవించటం అంటే? ఏంటి సేవించటం అంటే ఏంటి? దేవుణ్ణి ఆరాధించటం. సేవ చేస్తున్నావు. దేవుని సేవించటం అంటే ఏంటి? ఆరాధన చేయటం. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఎవరి సేవ వాడు ప్రభువు సేవ చేయాల్సింది. అంటే ఆ దేవునిని ఆరాధిస్తూ ప్రజల మధ్య కనపడాలి. అంటే ఆ దేవుని యొక్క నియమాల ప్రకారం మనం ఏ దేవుడైతే, అంటే యేసు వాడు ఆయన రక్తంతో మన హృదయానికి కడిగాడో, భూలోకాన్ని నిరుడుగా వచ్చి మన పాపాలు తీసివేశాడో, ఆ దేవుడైన యేసు వారి యొక్క సేవ మనం ప్రజల మధ్య ప్రజలకు అందించాలి. అలా అందించాలంటే దైవ నియమాలు కలిగి మనం సేవ చేయాలి తప్పితే దేవుని నియమాలకు పక్కకి వెళ్ళిపోయి సేవ చేశాం, మనందరం సేవ చేస్తున్నాం, ప్రభువుని ప్రజల మధ్య సేవిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఆయన బట్టి నడుచుకుంటున్నాం అంటాం. ఆయన నియమాలు లేకుండా, నియమాలు ఉంటాయి ఇలా అలా ఉండాలని, ఆ నియమ పద్ధతి ప్రకారం చేయాలి. కానీ నియమానికి వేరుగా చేస్తే దేవుని యొక్క సేవ కింద రాదు. ఈరోజు రాత్రి చూస్తాం, మరి ఆ మాట అనగలిగాడంటే ఎంతగా దేవుని సేవిస్తున్నాడు. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. ఉట్నేనలా మాట. అంటే పౌలు సేవలో ఉన్నటువంటి దైవ నియమాలు చూద్దాం. ఒక 5 నియమాలు. ఎవరి సేవలో ఉన్న నియమాలు? దైవ నియమాలు ఇవి. పౌలు సేవలో ఉన్న దైవ నియమాలు. మరి ఈరోజు నా సేవలో ఉన్నటువంటి దైవ నియమాలు అంటే దేవుని సేవించడమే. నేను కానీ నువ్వు కానీ, నువ్వు దేవుని సేవించే విషయంలో దైవ నియమాలు ఉన్నాయా? నీ నియమాల, మనుషుల నియమాల? ఈరోజు రాత్రి వినటం చాలా మంచిది. ప్రభు ప్రేరేపిస్తున్న మాటలు మాట్లాడుకుందాం. పౌలు సేవలో ఉన్నటువంటి దైవ నియమాలు. మరి మనం కూడా సేవ చేస్తే మనలో కూడా దైవ నియమాలు కలిగిన సేవే ఉండాలి. మనలో దైవ నియమాలకు వెలబడి సేవ, అది సేవ కింద రాదు. చూద్దాం ఒక 5 సంగతులు. ఆ మాట అన్నాడంటే ఫిలిప్పు 1:21 బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని. దైవ నియమాలతో పౌలు సేవ చేశాడు. తన సేవలో దైవ నియమాలు ఉన్నాయి అన్నమాట పౌలు సేవలో. అలాంటి అనుభవం మనకు ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తుంటాడు. దేవుడు నిన్ను ఆయన సేవకు బలంగా వాడుకుంటాడు. కనుక మొట్టమొదట ఏంటి పౌలు సేవలో ఉన్నటువంటి దైవ నియమాల్లో మొట్టమొదటి నియమం లేకుండా దేవుడు సేవించమన్నాడు. నియమాలు పెడతాడన్నమాట. ఏంటి నియమం అంటే దేవుడు చెప్పిన నియమాలే. మొట్టమొదట ఏంటి పౌలు సేవలో ఉన్న దైవ నియమాలు? మొట్టమొదటి విషయం చూస్తే అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయానికి వచ్చేయండి. 20వ అధ్యాయానికి 20వ అధ్యాయంలో 35వ వచనం అందరం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 20:35 చదవండి. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. ఇది దైవ నియమం. దైవ నియమం లేకుండా దేవుని సేవించటం అంటే అది వట్టిది, నిజమైన మాట కాదు. దేవునికి నియమాలు ఉంటాయి అన్నమాట. నియమం ప్రకారమే సేవించాలి. అంటే ఇక్కడ ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని పౌలు చెప్తున్నాడు. తెలుసా? ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చెప్పాడు ప్రభు అయిన యేసు మాటలు? దేవుని నియమాన్ని అక్కడ చెప్తున్నాడు అన్నమాట పౌలు. ఏమని? అది నేను చేస్తున్నాను, నియమం ప్రకారం ఒక దేవుని సేవలో ఒక పని చేస్తున్నా. ఏంటంటే మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను ఏం చేయాలి? సంరక్షింపాలి అంటున్నాడు. అంటే పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యం. ఈ ధన్యత మనలో ఉన్నామా? ఎంతమందికి ఇస్తున్నాం? పొద్దున్న ఇస్తే సాయంత్రం దాకా ఏమి ఇస్తున్నాం? అసలు వారంలో ఏమిచ్చాం? ఎంతమందికి ఎన్ని ఇచ్చాం? ఏమిచ్చాం? నెలలో చూస్తే ఏమిచ్చాం? అసలు ఎన్ని ఇచ్చాం? పుచ్చుకోవడానికి అనేక మంది విశ్వాసులు ఇష్టపడుతున్నారు, ఇచ్చేదానికన్నా కూడా. దేవుడిచ్చే ప్రతిదీ మనం ఇస్తూ ఉండాలి ప్రజలకు. ఇప్పుడు యేసు వారి యొక్క నియమం ఏంటంటే నేను ఎలా ఉన్నానో అలా ఉండను అంటున్నాడు. ఆయన లేకుండా ఇదిగో ఈ నియమం ప్రకారం నువ్వు పో అని చెప్పడు.
దైవ నియమం అంటే ఏంటి? ఆయన అలా ఉండి నిన్ను నన్ను అలా ఉండమంటాడు. కనుక దైవ సేవ అంటే ప్రభువుని ఆరాధించటం, ప్రభు వాక్య ప్రకారం నడుచుకోవటం అంటే అందరట దేవుని సేవించినట్లే. కానీ ఎలా అంటే దైవ నియమం ప్రకారం సేవ చేయటం అంటే మొట్టమొదట పుచ్చుకున్నట కన్నా ఇచ్చుట ఇస్తున్నావా? ఇచ్చే అనుభవం కలిగి ఉండాలి. అది మొట్టమొదటి దైవ నియమం అంటే ఇచ్చే అనుభవం ఉండాలి. పిసినగొట్టి యొక్క తలంపులు ఉంటే ఇచ్చే నియమం ఉండదు. ఇచ్చే అనుభవమే దేవుని నియమం అన్నమాట. మీద ₹1 ఖర్చు పెడతావా? ఒక ₹10 వరకు ఇస్తావా పేదలకు? బైబిల్ అక్కడ ఉంది కదా, బలహీనులను ఏం చేయాలి? సంరక్షించాలి. ఎవరన్నా నీకంటే బలహీనంగా ఉన్నారు, నువ్వు బలంగా ఉన్నావు, వారికి ఏమైనా చేయగలిగే శక్తి నీ దగ్గర ఉంది, ఇస్తావా? ఊరినే వెళ్ళిపోవటమే. ఇచ్చింది ఎప్పుడు, చేసింది ఎప్పుడు? నువ్వు ఇస్తావా? అట్లా నువ్వు చేస్తావా? ఇచ్చే లక్షణం, ఇచ్చే సుగుణం, ఇచ్చే సౌభాగ్యం కలిగినటువంటి సౌభాగ్యుడు అన్నమాట యేసు ప్రభువారు. అదే అపోస్తలుల కార్యం మనం చదివిన మన ఎదుటి వారికి ఇచ్చే అనుభవం మనకు ఉండాలన్నమాట. ఇచ్చే అనుభవం కన్నా పుచ్చుకునే అనుభవం తక్కువ పౌల్లో. మీరు పౌలు రాసిన పత్రికలు కానీ, పౌలు గురించి రాబడిన మాటలు కానీ, బైబిల్ అంతట్లో పౌలు గురించి మీరు చదవండి. చదివితే పుచ్చుకునే దానికన్నా ఇచ్చింది ఎక్కువ. మీరు చూడండి కావాలంటే. పౌలు పుచ్చుకున్న దానికన్నా ఏం చేసింది? ఎంతో ఎక్కువ తక్కువలే. ఇంతకీ మనమైతే అసలు ఇచ్చేది ఉందా మన దగ్గర నుంచి? పుచ్చుకోవటమేనా? ఇచ్చింది ఉందా? ఎవరికన్నా ఏమన్నా ఇస్తామా? సేవకుల సంగతి అటు పెట్టండి, తర్వాత సంగతి. ఎదుటి వారికి, బలహీనులకు ఇస్తామా? పౌలు ఎట్లా ఇచ్చుకుంటూ పోయాడంటే తన శక్తినిచ్చాడు, తన ధనాన్ని ఇచ్చాడు, దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని కూడా ఇచ్చాడు అన్నమాట. చూడు, అక్కడే పౌలు అంటాడు. కనుక దైవ సేవలో, పౌలు సేవలో ఉన్న దైవ నియమాలు ఏంటంటే, మొట్టమొదటి నియమం ఇచ్చే లక్షణం మనలో ఉండాలా. ఇతరులకు ఇచ్చేవారం ఉండాలా. ఎప్పుడు నేర్చుకుంటాం? ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటాం చెప్పు? ఇస్తామా? అంత తేలిగ్గా చేసి ఆడతాం మనం? ఇస్తామా? మేము కరెక్ట్ అండి, మేము కరెక్ట్ అన్నా ఒకళ్ళ దగ్గర తీసుకోం, ఒకళ్ళ దగ్గర తీసుకుపోయాలే. లెక్కల గట్టి లాగేవాళ్ళు ఉన్నారా? చూడు, పౌలు ఎట్లాంటి వాడో దైవ నియమం ప్రకారం సేవ చేశాడు పౌలు. దేవుడికి ఇచ్చే మనసు ఉంది, అదే మనసు, అదే లక్షణం ఎవరిలో ఉంది? పౌల్లో కూడా ఉందన్నమాట. ఇని పోవటం కాదయా, ఇని పోవటం కాదు. చూడు ఏం చేశాడు పౌలు. ఏదో ఒకటి ప్రభు ప్రజలకు, బలహీనులకు ఏదో ఒకటి నీకు చేతనైంది దేవుడు మాట కానీ, నీ పని కానీ, నీ ధనం కానీ ఇచ్చే అలవాటు చేసుకో. అది చక్కని సేవ. చూడు, అపోస్తలుల కార్యములో ఏం మాట్లాడతాడు? చక్కగా మాట్లాడతాడు. 20వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో 20వ వచనం 21వ వచనం కలిసి ఉంటాయి, చదవండి. మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు. చూసారా ఏమంటున్నాడు? మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక ఏం చేశాడంట? భయం మాట్లాడుతున్నాడు. దాచుకొనక బహిరంగముగా ఇంటిని మీకు తెలియజేయచ్చు అంటే ఇచ్చాడు, ప్రభు ఇచ్చింది. మళ్ళీ 34 కూడా చదవండి. అయితే దేవుని కృపాసువార్తను గురించి చదువుతున్నారా? 34 కూడా, 24 క్షమించండి. అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట నా పరుగును, నేను ప్రభు యేసు వలన పొందిన పరిచర్యను తుదిముట్టింపు వలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోండి. చూసా, ఇచ్చే అనుభవం ఉండాలన్నమాట. ఇంకా చూస్తే ఎంత బాగుంటుందంటే పౌలు చెప్పేది. ఇప్పుడు 2 కొరింథీకి రండి, 12వ అధ్యాయం చూడండి. 2 కొరింథీ 12వ అధ్యాయము. దైవ నియమాలు కలిగి సేవ చేస్తున్నాడు పౌలు. ఊరిని తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా తెలియాలన్నమాట. చూడు, ప్రయోజనకరమైన దాచుకోలేదంట పౌలు. 2 కొరింథీలో 2 కొరింథీ 12వ అధ్యాయానికి వస్తే 15వ వచనం కూడా చదవండి. 2 కొరింథీ 12:15 చదవండి. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరచదును,
నన్నును నేను వేయపరుచుకుందును. చాలు. ఆత్మల కొరకు ఏం చేస్తాడంటే తను కలిగింది వేయపరుస్తాడు, తను కూడా ఏం చేసుకుంటాడు, వేయపరుచుకుంటాడు. అంటే పౌలంతటోళ్ళం కాదు మనం. అంతటోడు ఉంటే మీలో మంచిదే, నేను మీకు క్షమించండి. కానీ నీకు కలిగిన దాంట్లో, నీకున్న దేవుడి సామర్థ్యతలో ఇచ్చే అనుభవం నీకుందా? క్రైస్తవులు అంటే ఎవరు అనుకుంటున్నారు తెలుసా మీకు? దైవ నియమం ప్రకారం ప్రతి క్రైస్తవుడు ప్రభుని సేవించే ఆరాధించే బిడ్డలంటే ఎవరంటే ఇచ్చే సుగుణం వాళ్ళ దగ్గర ఉంటుంది. లాక్కోవటమో ఇవ్వకుండా భద్రం పెట్టుకోవటమో అసలు అది లక్షణం కాదు. అసలు అది దైవ నియమం కాదు. దైవ నియమం ఇదనమాట, ఇవ్వాలి. చూడు మళ్ళా ఇంకేమంటాడు, ఇచ్చేది కూడా ఎట్టేస్తాడు తెలిసిన, ప్రేమతో ఇస్తాడు. ఇది ఎక్కడుంది ఈ విషయము చూడండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. 7వ వచనం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించున్నట్లుగా మేము మీ మధ్య సాధువులమైంటిమి. పౌలు అంటున్నాడు ఈ మాట, సంఘంతో అంటున్నాడు. ఏమంటున్నాడు? అయితే స్తన్యమిచ్చు తల్లి పాలివ్వటానికి ఇట్లా స్తన్యమిచ్చిద్ది బిడ్డకు. తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము ఈ మధ్య సాధువులమై ఉంటిమి. అంటే శిష్యులమై, సాధువులు అంటే అర్థం ఏంటి? శిష్యువులు అంటే బిడ్డకు పాలిచ్చేటప్పుడు తల్లి ఏమైపోయింది? శిశువు అయిపోయింది. బిడ్డకు పాలిస్తా బిడ్డలాగా అయిపోయింది తల్లి కూడా. అది ఎందుకు బిడ్డలాగా? ఆమె కూడా శిశువు అయిపోయింది. పిల్లల భాష పిల్లలకే అర్థమైంది. అర్థమవుతుందా? పిల్లలు నిష్కపటంగా ఉంటారు. నిష్కపటంగా తల్లి కూడా పాలిస్తూ ఉంటుంది. పిల్లలు అమాయకంగా ఉంటారు, పాలు తాగే పిల్లలు. తల్లి కూడా అమాయకంగా పాలిచ్చేసింది. పిల్లలు తల్లినట్లా ప్రేమతో చూస్తారు అర్థం కాకుండానే. తల్లి కూడా ప్రేమతో పాలిచ్చింది. అట్లా ఉన్నానన్నాడు పౌలు అన్నమాట. ఇచ్చే విషయం కూడా ప్రేమ చూపిస్తాడనమాట. ప్రేమ లేకపోతే ఎవరికి ఏం చేయబుద్ధి కాదు, ఇవ్వబుద్ధి కాదు. ప్రేమ కొరతపడే వాళ్ళకి ఏం చేయబుద్ధి కాదనమాట. వాళ్ళ వల్ల కాదు. తినరమ్మంటే టిఫిన్ చేసి వస్తారు రోడ్ల అమ్మడి తిరిగి. లేకపోతే ఎవరైనా వినుకొండ టౌన్లకు పోతే భోజనాలు చేస్తారు, చికెన్ మటన్ ఫిష్ ఇష్టమైన ఇది వస్తారు. అట్టైనా ఖర్చులు వాగబెడతారు. కానీ వాళ్ళకి కలిగిన దాంట్లో కొంత ఎవరికన్నా దేవుని ప్రజలు బలహీనులకు, ఆర్థికంగా స్థితిగతులు సరిగా లేని వాళ్ళకు కొంచెం ఏంటి ఎవరు, లేదా వాళ్ళ పిల్లలకన్నా ఎంతైనా ఖర్చు పెట్టుకొస్తారు. ఇళ్ళల్లో కుక్కు పెట్టుకుంటారు, లోపల దాచి పెట్టుకుంటారు అవసరమైతే. కానీ సంఘాల్లో ఎవరు ఎట్లా ఉంటున్నారో చేస్తే మంచిది. లేదా నీ బంధువులా చెయ్యి, నీ ఇళ్ళ పక్కోళ్ళ చెయ్యి. చూడు ఎట్లా తయారైపోయాడు పౌలు. తనను తన దగ్గర ఉన్నది వ్యయం చేసుకుంటాడంట. మళ్ళీ అక్కడ అంటాడు, మళ్ళీ 8వ వచనం చూడండి. 8వ వచనం కూడా 2:8. 1 తెస్సలోనికల రాసిన పత్రికలో 2:8 చదవండి. మీరు మాకు బహుప్రియులైన ఉంటుంది గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని స్వార్థను మాత్రము గాక మా ప్రాణములు కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఇంటిమి. ఇవ్వటానికే సిద్ధంగా ఉన్నాడంట. ప్రాణం కూడా ఇస్తాడంట. మనం ప్రాణం ఇవ్వైనా కనీసం మన దగ్గర శక్తి, తల్లి పాలు తాగుతుంటే తల్లి పాలు పిల్లవాడు తల్లి శక్తి పోదు. పౌలు అట్లా తన శక్తిని వాడాడు, తన ధనాన్ని వాడాడు, తన ప్రాణాన్ని వాడాడు అనమాట. తెలుసిన ఉంటారా సంఘంలో బెరాకాలు అందరూ అట్ట ఇచ్చేవాళ్ళు ఉండారా? శక్తిని కానీ ధనాన్ని కానీ ఎవరికన్నా పేదలకు ఇస్తావా? కోళ్ళ డబ్బుల్లో 10 రూపాయలు ఎవరికన్నా ఇస్తావా? ఇస్తావు ఎప్పుడన్నా? ఇస్తారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇస్తారా? మనం ప్రకటన చేసినప్పుడు ఎవరికి ఇస్తారా? ఒక సేవకులు బాగా, సేవకాలకు బాగా, లేకపోతే ఇంకొకరికి కొడుకున్న విశ్వాసులు బాగా హాస్పిటల్ ఉన్నారు, ఇస్తారు? ముందుకు వస్తారా? దైవ నియమంతో దేవుని సేవించాలి మనం. మేము భేదవాళ్ళం అంటారు. ఇస్తారక్క? ఇస్తారు నిజంగా. ఎక్కడ దూర ప్రయాణం పోయేస్తారు సంఘం తరపునంటే అంత తేలిగ్గా. లేదా ఇంకో విషయాలంటే భేదాలను చూసి కనికరించాలనే మనసు ఎందుకు రాదు? మరి కొత్తల్లో ఆసక్తికి అంటారు. వాటి తర్వాత ఇప్పుడు ఎక్కడ నేల చూపులుతారు, ఎక్కడెక్కడ చూసేది కిందకు పక్కకి. ఎందుకంటే నా ముఖం చూస్తే నాకు చెబుతాడు, నీకు ఎవరు చెబుతారు? వాక్యం దేవుడు నీకే చెప్పమంటున్నాడు. మరి నువ్వు బాగుపడాలని చెబుతున్నాడు దేవుడు. దైవ నియమం ప్రకారం సేవ చేయాలని చెబుతున్నాడు, నేను కానీ నువ్వు కానీ. అట్లా ఉంటే సంఘాలంతా బాగుంటాయి. సంఘాలకు ఎదుటి వాళ్ళ మీద, సంఘంలో వ్యక్తులకి ఎంత ప్రేమాప్యాయతలు ఉంటాయి, అనురాగాలు ఉంటాయో. వస్తాం
ఎంతో పండిపోయిన పండితుల్లో వచ్చి కూర్చుంటాం. మాటే ఉండదు, మౌనం వచ్చి కూర్చుంటాం. ముందు వస్తాం, మధ్యలో వస్తాం, వెనక్కి కూడా వస్తాం. చూడు, మొట్టమొదటి గుర్తుపెట్టు. ఏం నేర్చుకుంటున్నాం వచ్చి? పౌలు చేస్తున్న సేవలో దైవ నియమం ఉందన్నమాట. ఏంటి ఆ నియమం అంటే, మొట్టమొదట ఇచ్చేదే ఒక నియమం, ఇచ్చేదే నియమం అన్నమాట. ఆ అనుభవాలు కలిగే చెప్తున్నా, అనుభవాలు లేకుండా చెప్పమన్నమాట. ఇక్కడ బ్రదర్ ఉన్నాడు అనమాట, నేను పేరు చెప్పను. విడో ఫండ్ ఇస్తాడనమాట, ఒక 500 రూపాయలు. పేరు చెప్పను నేను ఇస్తానని సమర్పించుకున్నాడు అంతే. తను కష్టపడే పనికి వెళ్ళే బిడ్డే, తెలిసిన. ఎందుకంటున్నానంటే ఆ మాట, నీ చేయందుకు రాకూడదు, నువ్వెందుకు అనకూడదు? కొంతమంది నాకు డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు, ఏటికి ఇలాంటి వాటికైతే రావు. ఇది మంచిగా చెప్పు, ఇంటికి వెళ్ళి అన్న ఇట్టన్నాడు షో ఎట్టని చెప్పమాకండి, ఒక మంచిగా చెప్పుకో. నిజమే కదా అబ్బాయి, కొడుక, కూతురా, అమ్మ, మంచి లక్షణం కదా ఇది, అలా చేయొచ్చు కదా అని చెప్పుకో. అర్థమవుతుందా? దేవుడు సంతోషిస్తాడు. ఒకళ్ళు బలహీనంగా ఉంటే, బాధల్లో ఉంటే అడగాల. నేను కొత్తగా ఒక వ్యక్తి వచ్చాడు సండే ఆదివారం, తెలుసునా? నేను ఆ రోజు ప్రకటన చేశాను, అతని కోసం ప్రార్థించమన్నాను. మీకు అర్థం ఉండాలి కొంతమందికి. ఇప్పుడు మళ్ళా పేరు చెప్పను. ఆ వ్యక్తికి ఇక్కడ ఇదే సంఘంలో బలహీనంగా ఉన్నారు ఆర్థికంగా అని చెప్పి తెలుసుకొని, గమనించి, దగ్గర చూసి నిద్రపట్టలేదంట వాళ్ళకి ఏదో ఒకటి చేసిందాక. నేను చెప్తున్నాను, ఇప్పుడు నాకు ఫోన్ చేసి నాతో కలిసి ఇంకో బ్రదర్ని కలుపుకొని కొంత ఏదో ఇంట్లో వండుకునే కొంచెం డబ్బులు చేతిలో పెట్టి తన దారిని తను వెళ్ళిపోయాడు అనమాట. ఫస్ట్ సారి రావటం అన్నమాట మందిరానికి. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నాం బెరాకాకి? ఎన్నాళ్ళ నుంచి వస్తున్నాం? వచ్చాడు, ఇచ్చి వెళ్ళిపోయాడు అనమాట. ప్రభుత్వం మీద సండే వస్తాడనమాట. మామూలుగా పరిచర్యలు చేస్తాం, ఏం చేస్తాం, పాటలు పాడతాం, వాక్యాలు చెప్తాం, ఎటన్నా పంపిస్తే పోతుంటాం, వస్తుంటాం, అన్నిట్లో ఉంటాం. కానీ ఇచ్చే విషయం దగ్గర మాత్రం ఎవరన్నా బేదలు కనపడుతుంటే, బలహీనంగా ఉంటే, ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళంటే ఎందుకునో, అది కాదు పద్ధతి. కనుక పౌలు చేస్తున్న సేవలో దైవ నియమం ఏం తెలిసిన, ఆ ఒక్కరిద్దరే కాదు, అనేక మంది అలా ఉండాలి. సంఘం అంటే ఈనాడు ప్రపంచంలో అందరూ అట్లా ఉండాలన్నమాట. వాళ్ళు అన్నిలైనా కావచ్చు, వాళ్ళకు కూడా చేయొచ్చు, ఏం కాదు. మనం చేసేది పాపం కాదు కదా. అట్లా అది శారీరకంగా, ఆర్థికంగా, కొన్ని దేవుని మాటలు కానీ చివరంగా ఉండాలి. ఎప్పుడు ముడేయటమే, ఎప్పుడు పట్టుకోవటమేనా? ఇట్లా వదిలేదు లేదా? ఇట్లా వదిలేదా? కనుక మొట్టమొదటి విషయం పౌలు చేస్తున్న దైవ సేవలో దేవుని యొక్క నియమం ఏంటంటే ఇవ్వటం. ఇవ్వటం అది నేర్చుకో. ఎప్పుడైనా సరే ఇవ్వటం నేర్చుకో. ఎదుటివారికి నీకు కలిగిన దాంట్లో ప్రభు సంతోషిస్తుంటాడు. అది ఆయన నియమం, అది ఆయన సుగుణం. అది రెండోది, పౌలు సేవలో దేవుని యొక్క నియమము ఇవ్వటమే కాదు. రెండో చూడండి ఏం చేస్తాడు, ఎట్లా అంటాడు పౌలు. ఫిలోమాన్కు రాసిన పత్రిక వచ్చేసేయండి. ఫిలోమాన్ రాసిన పత్రిక, ఫిలోమాన్కు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయం. ఫిలోమానుకు పౌలు రాస్తున్నాడు. 10వ వచనం. నేను చదివే మాటలు అక్కడి నుంచి చదవండి. నా బంధకములలో అనే మాట దగ్గర నుంచి చదవండి. నా బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసము నేను వేడుకొనుచున్నాను. పౌలు ఒనేసిము కోసము వేడుకుంటున్నాను. ఫిలోమాను, నీకు ఉత్తరం రాస్తున్నాను, నీ దగ్గరకు ఒనేసిము పంపిస్తున్నాను, అతని గురించి మాట్లాడుతున్నాను అని చెప్తూ 11లో చదవండి. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడే. తీసుకో, చేర్చుకో, అతని దగ్గర ఎట్టుపెట్టుకో. అతను మంచివాడు,
అతను రక్షించబడినవాడు, దేవుని సువార్తను అంగీకరించిన వాడు. ఒకప్పుడు నేను బాధ పెట్టేవాడు కాడు అని పౌలు ఒనేసిము గురించి ఫిలోమాన్తో చెప్తూ ఫిలోమాన్ దగ్గరికి ఒనేసిము పంపిస్తాడు పౌలు. మళ్ళీ ఏమంటాడు చూడండి, తర్వాత 1 అధ్యాయంలో 18వ వచనం చదవండి. ఫిలోమాన్ రాసిన పత్రికలో 18వ వచనం. అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడలను, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. చాలు. చూసారా, నీకు నష్టం కలగజేస్తాడా, నీకేమైనా రుణం అన్నాడా, అది నా లెక్కలో చేర్చు అంటున్నాడు. ఈ మాటలకు ఫిలోమాన్ దగ్గర పంపిస్తున్నటువంటి ఒనేసిముకు ఇతను ప్రోత్సాహకరంగా ఉన్నాడు అన్నమాట. ఏ ఒనేసిమునైతే ఫిలోమాన్ దగ్గరికి మార్పు వచ్చిన తర్వాత పంపించాడో ఆ ఒనేసిముకు కూడా ప్రోత్సాహకరంగా మాట్లాడుతున్నాడు. ఫిలోమాను ప్రోత్సాహకరంగా పంపిస్తుంది ఒనేసిముని. ఎక్కడ పంపిస్తున్నాడు? ఫిలోమాన్ దగ్గర పంపిస్తున్నాడు. ఒనేసిముని, మార్పు చెందిన ఒనేసిముని ఎవరి దగ్గరికి? ఫిలోమాన్ దగ్గరికి. ఎవరు పంపిస్తుంది? పౌలు. అంటే తన మాట ఎట్టుందంటే ప్రోత్సాహపరుస్తున్నాడు. నేను ఎట్లా ఉంటాను, నేను ఎట్లా చూస్తున్నాను, ఎట్లా చేర్చుకున్నాను, ఈ ఒనేసిము నువ్వు కూడా ఏం చేస్తావు ఫిలోమాను, అట్లా నన్ను ఎట్లా చేర్చుకున్నావు నువ్వు అట్లా చేర్చుకో. అంటే నేను చేర్చుకున్నాను ఈ ఒనేసిముని, నువ్వు కూడా అట్లా చేర్చుకో. నన్ను నువ్వు ఎట్లా చేర్చుకుంటావు, నాకెంత గౌరవిస్తావు అట్లా ఇతను కూడా గౌరవించు. అతను నా ప్రాణం అంటే వాడు. అతను నీకు నష్టం చేస్తే, నేను రుణం ఉంటే నా లెక్కలో చేర్చు. అసలు ఎందుకు ఇట్లా అంటున్నాడు? అతను మారిపోయాడు ఒనేసిము. అంటే ఈ మాటలకు ఇద్దరికి ప్రోత్సాహంగా ఉందన్నమాట. ఈ మాటలు చెప్తూ పంపిస్తుంటే ఒనేసిముకు కూడా ఆశ్చర్యంగా ఉంది. నన్ను ఎవరు లెక్క చేయరే, నన్ను ఎవరు పట్టించుకోరే, ఇంతగా నన్ను ఇతను ఎంకరేజ్ చేస్తున్నాడు ఏంటి, ఎంతగా నన్ను అతను చెప్తున్నాడు ఏందని ఇతను ఒనేసిము చెప్తున్న, ఆ ఫిలోమాను చెప్తున్న మాటలు, ఈ పౌలు చెప్పే మాటలు ఒనేసిముకు కూడా ప్రోత్సాహకరంగా ఉండే అన్నమాట. నేను కూడా ఇలా ఉండాలి, పౌలులా ఉండాలా, ఈయన మాట వినే ఫిలోమాన్లో నేను కూడా ఉండాలని చెప్పేసి ఎంత ప్రోత్సాహపరచబడ్డాడు ఎవరు తెలిసిన? ఒనేసిము. ఇదే టైంలో అతను చెప్తుంటే ఈ మాటలకు ఇష్టపడి చేర్చుకున్నాడు అనమాట. ఎవరు? ఫిలోమాను కూడా. ఎప్పుడైనా సరే మన ఎదుటి వారిని ఏం చేయాలంటే మన ప్రక్క వారిని ప్రోత్సాహపరిచే విధానం మనలో ఉండాలి. యేసుప్రభువు వారి యొక్క నియమంలో ఒక నియమం, ఇది ఒక నియమం అన్నమాట. పౌలు సేవలో ఉన్న దేవ నియమాలు ఇవి. మొదట ఇచ్చే వాడుగా ఉంటాడు పౌలు. దేవుడి నియమం ఇవ్వటం అది పౌల్లో ఉందన్నమాట. రెండోది దేవుడి నియమం పౌల్లో ఉందేంటి తెలిసిన? ప్రోత్సాహపరచటం. ఏం చేస్తాడు పౌలు? నిరుత్సాహపరచడు, ఎవరిని ఎంకరేజ్ చేస్తుంటాడు. అంటే ఆ మాటలో నువ్వు కూడా మంచి స్థాయికి రావాలా ఒనేసిము, నువ్వు కూడా ఫిలోమాను ఇలా నాకులా చేసి నువ్వు కూడా పై స్థాయికి వెళ్ళాలా. పంపిస్తున్న వ్యక్తిని, ఏ వ్యక్తి దగ్గర పంపిస్తున్నాడో ఆ వ్యక్తిని, ఇద్దరిని ప్రోత్సాహపరిచే మాటలు ఏమన్నమాట. ఫిలోమాన్ రాసిన పత్రిక పౌలు. ఒనేసిముకి ఒక పక్క, ఫిలోమానికి అవి ప్రోత్సాహకరంగా ఉన్నాయి ఆ మాటలు. మనం కూడా ఇంకొకరు ప్రోత్సాహపరుస్తామా? సంఘాల్లో ప్రోత్సాహపరుస్తామా? అంటే ఎంకరేజ్ చేస్తుంటామా? రా కొంచెం ముందుకు రా, కూర్చో, లేకపోతే మంచిగా వస్తున్నావు, ఇట్లానే రా కంటిన్యూగా, నీకేం కాదు, ఇంకా దేవుడు సహాయం చేస్తాడు, నీ ఆత్మలో వర్ధలతుంటుంది, నీకు ప్రభు తక్కువ చేయండి, నీకు నువ్వు బాగుంటావు, మంచిది, నిరుత్సాహపడమాకు, దేవుడిని దీవిస్తాడు, నువ్వు వచ్చింది దేవుని సన్నిధికి వచ్చావు, మంచి స్థలానికి వచ్చావు అని ప్రోత్సాహకరమైన మాటలు ఈ ధోరణులు నువ్వు మాట్లాడుతున్నావా? దైవ నియమం అది, ప్రోత్సాహపరచడం అనేది. ఆ నియమం ప్రకారం దేవుని సేవిస్తున్నాడు పౌలు. ఏదో ఉట్టిటికి సేవించట్లా, మనం అట్లా చేయకూడదు. లేకపోతే నన్ను ఎవరన్నా ప్రోత్సాహపరచపోయినా ఏం కాదులే కానీ నిరుత్సాహపరచకుండా ఉంటే జాలే అంటున్నారా? సేవకుల్ని ప్రోత్సాహపరుస్తారా? అంతే, చేయండి, నువ్వు చేయండి, అటు ముందుకు పోండి, మీకెందుకు మీ పని చేసుకోండి అన్న అంటారా? నెమిలిపూర్లో ఒక వ్యక్తిని చూడనమాట, సేవకుని ప్రోత్సాహపరిచే బ్రవర్ అనమాట. ఏమన్నాడు తెలుసు? ఏమంటాడు తెలుసిన? అన్నా మీకు దేవుడే చెప్తే చేయండి అని అంటాడు. ఎన్నాళ్ళు సార్లు గురుగుతాడు అనమాట. వాళ్ళు మిగతా వాళ్ళు అనేక మంది అనిపోయినా తన మాత్రం అంటాడు. ఏం తెలుసా? దేవుడు మీకేం చెప్తే చేయండి అంటాడు, నీకేం చెప్తే చేయి అంటాడు అనమాట. నాకు బలం ఉంటుంది అసలు ఆ మాట. ఇంట్లో కూడా అన్నది ఒక్కోసారి నాకు ఆ మాట. నేను నా సేవలో ఆ వ్యక్తిని చూశాను అనమాట. ఇప్పటికీ అలా అనేవాళ్ళు నాకు కనపడలేదన్నమాట. అది ప్రోత్సాహం సేవకు, తెలుసా? సేవకులు కాదు, సేవకులు కూడా ప్రోత్సాహం చేయాలి.
ఏమంటాడు తెలుసా? నీకు ఇష్టం వచ్చింది చేయాలా అతను. నాతాను ప్రవక్త దావీదు అంటాడే, మందిరం కడతాను అనుకుంటే నీకు తోచింది చేయమన్నాడు నాతాను ప్రవక్త. నాతాను ప్రవక్తలాగా మాట్లాడాలి అతను. అన్న దేవుడు మీతో ఏం చెప్తే చేయండి అంటాడు. భలే తెలివిగా చెప్పాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేయమన్నా, నా ఇష్టం వచ్చినట్టు చేయమని చెప్పడు. దేవుడు మీకు చెప్పింది చేయండి అని చెప్పి అంటాడు. చాలా బాగుంటుంది నాకు అసలు ఆ మాట. అది ప్రోత్సాహం తెలుసునా? అలా ప్రోత్సాహపరుచుకోవాలి ఒకళ్ళనొకళ్ళు. మనం ప్రభు మీతో మాట్లాడుతున్నాడా, చేయండి చెప్పాలి మనం. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తాంలే, ఏం చదువుకుంటాంలే, ఏం పోతాంలే, ఏం కుదురుదంటే అట్లా కాదు, అట్లా అనమాకండి, ఇది చేయండి, ఇలా చేయండి అని కూడా మనం కొన్ని విషయాల దగ్గర తెలియని విషయాలు వాళ్ళకి తెలియదు, నీకు నాకు తెలుసు కనుక చెప్పాలి, ప్రోత్సాహపరచాలి. ప్రోత్సాహపరుస్తామమ్మా సిస్టర్, ప్రోత్సాహపరుస్తాం మనం. అసలు ఆ రూట్లో ఉన్నామో లేమో మనం. దైవ నియమాలు కలిగి సేవ చేయాలి. సండే స్కూల్ టీచర్స్ అయినా, పరిచయం చేసే బ్రదర్స్ అయినా, సేవకుల ఫ్యామిలీ అయినా, ఎవరైనా కానీ. పౌలు సేవలో ఉన్నటువంటి దైవ నియమాలు ఏంటంటే, మొదట ఇచ్చేవాడు ఉంటాడు. తన లైఫ్లో తీసుకున్న దానికన్నా ఇచ్చిందే కనపడతాం అన్నట్టు ఎక్కువ పౌల్లో. రెండోది, ఇతరులను ఏం చేస్తాడు పౌలు? ప్రోత్సాహపరుస్తున్నాడు. తెలిసిన అతను ప్రోత్సాహపరచడం వల్ల, ఒనేసిముని ఫిలోమా దగ్గర పంపించడం వల్ల ఈ ఒనేసిము ఇతనికి ఏమైనా ఇస్తానన్నాడా? అది కాదు అసలు, అది పాపం, ఆ పని అది కాదు అసలు. మూడోది, దైవ నియమం ప్రకారం సేవ చేస్తాడు. ఏంటి ఆ దైవ నియమం? మూడో విషయం, ఇవ్వటమే కాదు, ప్రోత్సాహపరిచేవాడే కాదు. మూడోది ఎట్లాంటి తెలిసిన, నేను చెప్తున్నాను, ఈ మాటను బట్టి మీకు కూడా అర్థమైంది. ఇప్పుడు మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక వచ్చేయండి. మొదటి తెస్సలో రాసిన పత్రికలో 2వ అధ్యాయమును 4వ వచనం చూడండి. ఈ 5 నియమాలు దైవ నియమాలు. ఈ దైవ నియమాలు కలిగి మనం ప్రభువుని ఆరాధించాలి, ప్రార్థించాలి. ప్రభువుని సేవించడం అంటే సువార్త చెప్పాలి, ఇతరులతో మాట్లాడాలి, అది సేవ చేయటం అంటే. మూడోది 2:4 వచనం చదవండి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమే బోధించుచున్నాము. ఇప్పుడు అర్థమైందా దేవుని నియమం ఏంటి? ఇప్పుడు ఏంటి ఇక్కడ ఏమైనా రాసి పెట్టారు చెప్పండి. మూడో విషయం ఏంటి? ఇలా పౌలు సేవ చేస్తాడు. ఏం చేస్తాడు? ఏ నియమం? దేవుని నియమం ఒకటి ఉంది అక్కడ. ఏంటది? దేవునిని, మనుషుల హృదయాలు ఎరిగినటువంటి దేవుని నియమాన్ని ఏం చేయాలి? మనము దేవుణ్ణే సంతోష పెట్టాల. మనుషులు సంతోషపెట్టే పరిచయం చేయకూడదు ఎప్పుడు. అంటే మనం చేస్తుంటే ఇతరులను ఏడవమని కాదు దాని అర్థం. దేవుడు దుఃఖపడే పని, మనుషులు సంతోషం కలిగే పని మనం ఎప్పుడు చేయకూడదు. అనేక మందికి బాధగా ఉంది నీ పని. దేవుడు అన్నాడు నాకు కరెక్ట్గా ఉంది అంటాడు. నీకు కరెక్ట్గా ఉందా ప్రభువా? నన్ను వారు బాధగా చూస్తున్నారయ్యా, ఆ సిస్టర్ అట్లా చూస్తుందయ్యా, ఈ బ్రదర్ ఇట్లా చూస్తున్నాడయ్యా, నన్ను బాధగా చూస్తున్నారయ్యా, నాకు కొంచెం కష్టంగా ఉందయ్యా, బాధగా ఉందయ్యా అంటే దేవుడు అంటాడు నాకు సంతోషం ఉంటుంది, నీకెందుకు సంతోషం ఉండదు చెప్తాడు. కనుక మనుషులు సంతోషపెట్టే పని మనము చేయకూడదు. దేవుడే వాళ్ళని సంతోషపరుస్తాడు, వాళ్ళని మార్చుకుంటే వాళ్ళు కూడా సంతోషం కలిగింది. రకరకాల పరిస్థితులు కానీ మానవులు ఉంటారు. దేవుని బట్టి సంతోషపడితే పర్లా, దేవుని సంతోషం వచ్చి దాని ద్వారా సంతోషం వస్తే, దేవుని దుఃఖం వేసినాగా నువ్వు నన్ను మాత్రం సంతోష పెట్టాల, నన్ను బట్టి పోవాల్సిందే, నేను చెప్పింది చేయాల్సిందే, నా మాటను వినాల్సిందే, సర్దుకుపోవాల్సిందే, అప్పుడు నువ్వంటే నాకు ఇష్టం అని ఆ సంతోషం. అట్లా పడేవాళ్ళ గురించి మనం ఏం చేయకూడదు. మనం వారి పక్షాన దేవునికి వేరైన సంతోషం మనం పడకూడదు, వారిని సంతోష పెట్టడానికి మనము ఇష్టపడకూడదు. 100 మంది ఏడిసినా దేవుడు ఆడవకూడదు, గుర్తుపెట్టు. మీరు చెప్పండి నీ మాట, నేను చెప్పింది ఇప్పుడు. నీ మాటకు 100 మందికి ఏడుపు వచ్చింది, నువ్వు అనే మాటకు. దేవునికి సంతోషం నా మాట. అదేంది వాళ్ళు ఏడు తిని సంతోషం అని కాదు, వాళ్ళకి ఏంటంటే దైవత్వం లేనటువంటి విధానంలో ఉన్నారు వాళ్ళు. ఆ 100 మంది నువ్వు చెప్పిన దేవుడు సంతోషపడే మాట వాళ్ళకి ఇంపితం కలగ్గా నిన్ను ఈసరించుకున్నారు, దుఃఖం వచ్చింది వాళ్ళకి. అట్లా అయినా సరే బాధపడమా. ముందుంటారు, ఇళ్లలో ఉంటారు, బంధువుల్లో ఉంటారు, దైవికంగా నడుచుకుంటారు, బంధువులు ఉంటారు, లెక్క చేయరు.
ఏంది మీ లెక్కలు, మీ రూల్స్ అది ఇది మాట్లాడుతుంటారు. అయినా కానీ నువ్వు బాధపడ్డా ఏం కాదు, దేవుడు సంతోషిస్తుంటాడు. నన్ను సంతోషపెట్టే పని చేసా చాలు బిడ్డా అంటాడు. కనుక పౌలు గలతీ పత్రిక కూడా చెప్తాడు, మనుషుల దయ చూసుకోవాలా, మనుషులు సంతోషపెట్టు వాడిని దేవుని దాసుడిని కాకే పోదని అంటాడు. దేవుని సేవకులంటే దేవుని ఆరాధించి ప్రార్థించి సువార్త చెప్పే దేవుని కార్యకలాపాల్లో పనిచేసి సేవ చేసేవాళ్ళంటే మనందరము దైవ నియమాలు కలిగి ఉండాలి. ఆ నియమంలో 3వ నియమము, మనం దేవుని సంతోష పెట్టే వాళ్ళంగా ఉండాలి. దేవునికి ఎప్పుడు సంతోషం? ఆయన మాట వింటేనా, మాట వినకపోతేనా? ఆయన మాట వింటే ప్రభు సంతోషం, ఆయన చెప్పింది చేస్తే ప్రభు సంతోషం. ఆయన మాట వినం, ఆయన చెప్పింది చేయం, ప్రభు సంతోషం కాదు. నేను చెప్తా చాలాసార్లు, బైబిల్లో ఉన్న విధానాలనే చెప్తూ ఉంటాం. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి బ్రదర్స్, ఇలా సిస్టర్స్ ఇలా ఉండాలంటే వాళ్ళు చేయరు. దాని అర్థం తెలిసినా ఎందుకని చేయరు? వాళ్ళని దేవుడు సంతోష పెట్టలేని వాళ్ళు, దేవుడి మాట వినని వాళ్ళు. దైవ నియమం కాదు, అది మానవ నియమాలవి, శరీర తత్వాలవి. కనుక 3వది పౌలు సేవలో ఉన్న దైవ నియమం 3వది ఏంటంటే దేవుని సంతోషపెట్టేవాడు అతను. కనుక ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఆ మాట. నువ్వు నవ్వటం కోసం, నువ్వు సంతోషంగా ఉండటం కోసం దేవుడికి వేరైన మాట నీకు చెప్పాలా? నీతో మాట్లాడాలా? నీతో ముచ్చటించాలా? నీలో పొరపాటు ఉంటే కఠినంగా వాడు చెప్పమంటాడు దేవుడు. నువ్వు బాధపడ్డావని దేవుడు సంతోషపడతాడు. నేను చెప్పమన్నమాట చెప్పారని చెప్పేసి అది నీ మార్పు కొరకే. 3వది దైవ నియమం, దేవుని సంతోషపెట్టు. 4వది చూద్దాం. పౌలు సేవలో ఉన్న దైవ నియమంలో 4వ నియమం ఏంటి? 4వ నియమం చూస్తే చూడండి, ఈ కొంచెం కష్టంగా ఉన్నా కానీ చాలా మేలైనటువంటివి అన్నమాట. దేవుడు మహిమ గొలిపే సాక్ష్యం అన్నమాట. పౌలు ఎలా బలంగా వాడబడ్డాడో నువ్వు కూడా దైవ సేవలో ముందు బలంగా వాడబడతా ఉంటావు. 4వది చూడండి, అదే మొదటి తెస్సలోనిక పత్రికలో 2వ అధ్యాయము. మనందరం కలిసి ఇప్పుడు 9వ వచనం చదువుదాం. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించుతుంది. ఎందుకనో పౌలు 2 సార్లు రాస్తాడు ఈ పత్రిక, రెండు పత్రికలు 2 సార్లు రాస్తాడు. రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాం, కష్టపడి మేము పోషించబడుతున్నాం, మిమ్మల్ని కష్టపెట్టకూడదని. చూడు, అంటే వారిని అడగొచ్చుగా, సంఘాన్ని పౌలు అడగొచ్చుగా, తెస్సలోనిక సంఘాన్ని. ఎన్నో సంఘాలు కట్టాడు, 13 పత్రికలు రాశాడు కదా, ఎన్నో సంఘాలు ఉన్నాయి కదా, జోలు పట్టవచ్చు కదా. 4వ దైవ నియమం, దేవునినే ఆశ్రయించాలి. ఏ నరుడికి మన సమస్య మనం ప్రార్థన కోసం ప్రార్థించని చెప్తాం అంతే. వాళ్ళు ఏదో చేస్తారని చెప్పామనుకో, మనము దేవుడిపైన ఆధారపడినట్టు మనం. చూడు, మళ్ళా చెప్తాడు, నేను కష్టపడే పని చేసుకున్నాను, సేవ చేశానని చెప్తాడు. ఎక్కడుంది? మళ్ళీ 2వ తెస్సలోనిక పత్రిక కూడా చూడండి, ఎంత చక్కగా రాసి పెట్టింది మాట. 2వ తెస్సలోనిక పత్రికలో 2వ పత్రిక, క్షమించండి, 2వ పత్రిక కాదు కానీ క్షమించండి, మనం చదవాల్సింది కొరింథీ పత్రిక వచ్చేసాయి. కొరింథీ పత్రికను చూడండి. ఇంకో చోట కూడా చెప్తాడనమాట. అదే 2వ తెస్స అనుకుంటున్నా నేను. చూడండి, మొదటి తెస్స చూసాం, 2వ తెస్సలోనిక పత్రికలో 3వ అధ్యాయానికి వచ్చాయి. 3:8 చూడండి. 2వ తెస్స 3:8 చదవండి. ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనము చేస్తాను. ఈనాడు నేనే నువ్వైనా ఎవరమైనా అంతే. పెట్టుకో, ప్రభువుని మాత్రమే ఆశ్రయించటం దైవ నియమం. అది
ఏ మనిషిని మనం ఆశ్రయించకూడదు. ఏ మనిషి నాకు ఇది ఇవ్వచ్చు అని చెప్పేసి సేవకునిగా నేను కానీ, విశ్వాసగా సేవ చేసే దేవుని సేవ చేసే నువ్వు కానీ మనం ఏ మనిషిని చెయ్యి చాచకూడదు అంటున్నాడు అన్నమాట. అక్కడ చాచినట్లేదన్నమాట, తను కష్టపడినట్టుందన్నమాట. ఈనాడు మీరైనా కష్టపడి ప్రభువులో ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు ఏం చేస్తాడో జరిగిపోదు. నేనైనా అంతే అన్నమాట, సేవ కష్టపడి సేవ చేస్తా పగలు రాత్రులు అన్నమాట. పౌలు చెప్తున్నాడు, నాకు ఇది ఇవ్వండి, నాకు అది చేయండి, నాకు అది చెందండి అని చెప్పేసే మాట అది మన నోటి నుంచి రాకూడదు. 4వ విషయము, పౌలు సేవలో ఉన్న దైవ నియమం ఏంటంటే దేవునినే ఏం చేస్తాడు, అతను ఆశ్రయిస్తాడు. ఏం చేస్తాడు అంటే అడుగుతాడు ప్రభువుని. దాని అర్థం ఏంటంటే ఇంకొకరిని అడగలేదంటే, కష్టపడ్డానంటే ప్రభు పైన ఆధారపడేవాడు, దేవునినే ఆశ్రయించేవాడు. ఇట్లా ఉంటే బాగుండనమాట. కొంతమంది ప్రార్థనలో మన అవసరాలు చెప్తుంటారంట. భక్సింగ్ గారు చెప్పారు, ప్రార్థనలో వాళ్ళ అవసరాలు చెబుతారంట. ప్రార్థన చేస్తాం సేవకులు కానీ ఇంకొకరు కానీ ఇంకెవరెవరు చేస్తారు. ప్రభువా నాకు ఇది లేదయ్యా, నాకు అది కావాలయ్యా అని పెద్దగా ప్రార్థన చేస్తే వాళ్ళు ఏమంటారు, అమ్మో ఈయనకి లేదంట. పెద్దగా ప్రార్థన చేయగానే ఈయనకి లేదంట, ఇద్దాం, కొని పెడదాం. అట్లా ఉన్నాయి అన్నమాట పరిస్థితులు. అట్లా ఉండటం కాదు, నీకు ఆలోచించండి. వాళ్ళకి ఆయనకు ఫరగా ఉంటారు అన్నమాట. అది వాళ్ళ విశ్వాసం. అమ్మో, నెమలిపూర్లో ఉన్నప్పుడైతే వెహికల్ కొరకు నేను ఇంట్లో చేసుకునేవాళ్ళం మేము ప్రార్థన. సేవకురాలు నేను సేవకురాలు సమక్షం చేసినట్టు గుర్తు నాకు. ఎప్పుడైనా సరే నేను నెమలిపూర్లో సేవ చేసేటప్పుడు పులిపేట దగ్గర నాకు ఇది కావాలని చెప్పి నేను ఇప్పుడు అడగలేదన్నమాట. ఇప్పుడు దాన్ని ప్రకటన కూడా చేయలేదన్నమాట నేను అసలు. అది నాకున్న సాక్ష్యం చెప్తున్నా నేను, దేవుడు మహిమార్థమై ఇక్కడికి వచ్చా తీసుకున్నాను అనమాట. నేను ఇక్కడికి వచ్చా తీసుకున్నాను. దేవుడు ఇచ్చాడు, ఆయన ఇచ్చినప్పుడు ఇస్తాడు, ఆయన చేపించినప్పుడు చేస్తాడు. లేకపోతే సానుభూతులు చూపించి జాలి పలుకులు బలిగితే ఎన్నెన్నో జరిగితే, లేకపోతే ఏందంట మనుషుల ద్వారా రాని నాకెందుకంట, ఎందుకు నాకెందుకు నీకు కూడా ఎందుకు. అసలు మనుషులు జాలిపడి, మనుషులు సానుభూతి చూపించి, మనుషుల ద్వారా మన అవసరాలు చెప్పి, మన అక్కర్లు చెప్పి, అమ్మమ్మో చాలా బాధపడుతున్నది, ఇది అవసరం అది అవసరం అని చెప్పేసి ఎందుకు అట్లా. కనుక 4వది పౌలు అట్లాంటి కాదు. సేవ చేశారంటే దైవ నియమం ప్రకారం సేవ చేశారంటే మనిషిని ఆశ్రయించేవాడైతే కాడు. అక్కడ అది అంటే ఎవరు ఆశ్రయిస్తాడు అని చెప్తున్నా. మరలా మీరైనా విశ్వాసం, మీరు ఎప్పుడైనా సరే అట్లా ఆశ్రయించమాట నామం చెప్పు జాపుతున్నాడు, క్షమాపణ కోరుకోండి. అలా ఆశ్రయించేవాడు దేవుడు తినడానికి ఇచ్చాడు, ఉండటానికి ఇచ్చాడు, ధరించడానికి ఇచ్చాడు, ధరించుకోవడానికి. ఇంకెందుకు చేతులు చేసేది, ఎందుకు మారేవాళ్ళు మారుతున్నారు. పెద్ద భక్తులు ఉన్నట్టుగా మారుతుంటే పెద్ద భక్తి కింద రాదు. 4వ విషయం చూద్దాం. పౌలు సేవలో ఉన్నటువంటి దైవ నియమం లేకుండా సేవ చేయలే పౌలు. 5వ విషయం చివరి చూద్దాం. పౌలు చూడండి ఏంటి ఆ నియమం అంటే, చూడండి ఏంటి ఆ నియమము. ఇంత చేసిన తర్వాత తను ఎక్కడ నష్టపోతాడో అని చెప్పేసి ఏం చేసుకుంటాడు తెలుసా? 1 కొరింథీ 9 చివరి వచనం చూడండి. 1 కొరింథీ 9 చివరి వచనం. 1 కొరింథీ 9వ అధ్యాయము మనందరం కలిసి చివరి వచనం చదువుదాం. చదవండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ, అంటే కొంతమంది పోట్లాడతాడు అంటారేమో పౌల్ని. నన్ను కూడా ఎంతమంది అనుకుంటారేమో పోట్లాడుతుంటాడు అంటారు, వినిపోయింది. కొంతమందిని అనుకుంటుంటారేమో గట్టిగా అనేవాళ్ళని. చూడు, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు కానీ ఏమంటున్నాడు, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమని నా శరీరం నలగొట్టి దాన్ని లోబరుచుకొనుచున్నాను. అంటే ఏం చేసుకుంటున్నాడు? నేను భ్రష్టుడైపోతానేమో అంటే మానవుడు తన మీద తనకు నమ్మకం లేదు, నేను పాడైపోతానేమో అంటే అపవిత్రుడైపోతాను, ఏం చేస్తానంటే నలగొట్టుకుంటాను అంటున్నాడు. అంటే దినదినం ఏం చేసుకోవాలంటే చివరిది దైవ నియమం,
ఈ 4 నియమాలు బాగుండే కానీ 5వ నియమం తెలుసునా? నేను పరిశుద్ధునిగా నువ్వు కూడా ఎప్పటికీ ఎట్లుండాలా? ఇంత చేసి నువ్వు పాపిష్టోడి కావద్దు అంటాడు పౌల్ని దేవుడు. నన్ను అంటాడు, నిన్ను అంటాడు. ఇన్ని 4 నియమాలు చేసి 5వ నియమం నువ్వు పరిశుద్ధంగా ఉంటూ మాత్రం మానకూడదు, చచ్చిపోయిన దాకా పరిశుద్ధంగా ఉండాలంటాడు. ఎప్పటికప్పుడు ఏం చేయాలా? పవిత్రత కొరకు ప్రభువుని వేడుకుంటుండాలి. ఎప్పటికప్పుడు నూతనంగా ఉండాలి. ఆయన కోరిక 1 తెస్సలోనికీయుల పత్రికలో 4వ అధ్యాయంలో 3, 4, 5 వచనాల్లో దేవుని చిత్తం మనం పరిశుద్ధంగా ఉంటాం. అందుకే పౌలే రాస్తాడనమాట. 2 కొరింథీలో 7వ అధ్యాయం చూడండి. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ 7, 1వ వచనం చదవండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. ఆయన కూడా కలుపుకుంటున్నాడు. ప్రియులారా అంటున్నాడు. దేనికంట? ఆత్మకు శరీరానికి కలిగిన ఏ కల్మషం అంట? సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. పరిశుద్ధతలో సంపూర్తి కాలం మనం ఇంకా ఆ మార్గంలో ఉండాం. దేవుని పని చేస్తున్నాం. సాతానికి ఇష్టం లేదు. మన మీద ఏదో చేయాలని చూస్తుంటాడు, మనల్ని తప్పించాలని చూస్తుంటాడు, ఒకసారి శోధిస్తూ ఉంటాడు. కానీ మనం ఎట్లుండాలి తెలిసిన? ఎప్పటికప్పుడు పవిత్రంగా ఇంత సేవ చేస్తూ, ఇంతగా ప్రభువుని వెంబడిస్తూ, ఈ 4 నియమాలతో పాటు 5వ నియమం ఏంటంటే తెలుసా? అది నీవు జాగ్రత్తగా ఉండు అనేది. 5వది ఏంటంటే దైవ నియమం. ఎల్లవేళలు ఎట్లుండాలి మనం? ఎల్లవేళ ఎట్లుండాలి? ఏం చెప్పు? అది క్షమించు. పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడు ఎందుకు ఉండాలా మనం? ఎప్పుడు పవిత్రంగా ఉండలేని వాళ్ళం మనం. అందుకే ఎట్లుండాలి? ఎప్పుడనే మాట ఎందుకు అసలు వచ్చింది? అంతే కదా. పరిశుద్ధుడు యేసుప్రభువారు, పరిశుద్ధుడు యేసుప్రభువారు, పరిశుద్ధుడు యేసుప్రభువారు అంటే. కానీ ఎప్పుడు పరిశుద్ధుడు యేసుప్రభువారు ఉన్నది ఎక్కడన్నా ఉందా? పరిశుద్ధుడు అంటే పరిశుద్ధుడే. ఆయనకి మళ్ళీ మధ్యలో తప్పిపోయేది లేదు యేసుప్రభువారికి. మనం ఎల్లప్పుడూ మనం అనే మాట మనకి ఎందుకో పెట్టుకుంటున్నాం? మనం ఎల్లప్పుడు అంటే అప్పుడప్పుడు తప్పిపోకుండా ఏం చేయాలి? ఎల్లప్పుడు మనం దాన్ని పట్టుకోవాలి. పరిశుద్ధ మార్గంలో వెళ్ళిపోతూ ఉండాలి మనం. కనుక ఇంత చేసి గర్వం కూడా అపవిత్రత, తొందర కూడా అపవిత్రత, తగు కూడా అపవిత్రత, ఆయా సందర్భాల్లో దేవుడు చెప్పని కోపం కూడా అపవిత్రత. అది నాదైనా నీదైనా ఎవరిదైనా కానీ. ఇతరులు తక్కువ తప్పు చూపించి నీలో తక్కువ తప్పుతోటి పదే పొడుతుంటావు చూడు, అది కూడా అపవిత్రత. ఇతరులు ఎక్కువ తప్పున్నా నీలో తక్కువ తప్పున్నా అపవిత్రత. ఈ భూమి మీద ఉన్నాం కనుక అపవాది కాటేయాలని చూస్తూ ఉంటాడు అనమాట అనేసార్లు. కనుక 5వది దైవ నియమము. మనం ప్రతినిత్యం ఎట్లా ఉండాలో? శుద్ధంగా ఉండాలి. అట్లా నియమం ప్రకారం, దైవ నియమాల ప్రకారం పౌలు ఏం చేశాడు? దేవుని సేవించాడు. మనం కూడా దేవుని సేవిస్తున్నామంటే సేవించడం కాదు. పౌలులకు ఉన్నటువంటి దేవుని సేవ ఎట్లాంటి సేవ అంటే అది దైవ నియమాల ప్రకారం చేశాడు. నియమం లేని సేవ చేయలా. ఎలా పడితే అటువంటి సేవలు చేయలా. ఆయన ఎలా ఉండి అలా బందిరాలు రావడం పోవడం ఉన్నట్టు కాదు. దైవ నియమంతో ప్రభువుని సేవించాలి మనందరం. ఏంటి ఆ నియమాలు? మొట్టమొదట చెప్పండి ముగించబోయే ముందు. ఇచ్చేటటువంటి వాడు. ఆయన జీవితంలో పుచ్చుకునేదానికని ఇచ్చేది ఎక్కువ జరిగిందనమాట. ప్రాణం కూడా ఇవ్వటానికి వెనకాలేదు. పానార్పణంగా పోయబడుచున్నాను అన్నాడు అన్నమాట. ఇంకా ఆలోచించు. 2 తిమోతిలో 4వ అధ్యాయము 6వ వచనం కావాలి. మన అంతటోళం కాకపోయినా కనీసం ఇచ్చే అనుభవం ఉండదు. దగ్గర నుంచి నేర్చుకోండి. ఇక్కడ కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎవరికి తెలిసిన బాధలు, కష్టాలు, ఇరుకులు ప్రకటన చేస్తుంటే కంటికి కనపడుతుంటే వాళ్ళకి ఇవ్వండి అన్న, వీళ్ళకి ఇవ్వండి అన్న. అర్థమైందా? మంచి లక్షణం అది. వేరే అన్న మాట కోసం అంటలే మిమ్మల్ని. అలా చేసుకోండి. కనుక దైవ నియమంతో సేవ చేయటం అంటే ఏంటి? 5 నియమాలంటే మొట్టమొదట పౌల్లో ఇచ్చేవాడు. 2వది ఇతరులు ఏం చేస్తాడు? ప్రోత్సాహపరుస్తాడు. వాళ్ళు నిరుత్సాహపరచడు. నేను చెప్తేనే విశ్వాసులు మేము ప్రోత్సాహాల, సేవకులు కూడా ప్రోత్సాహపరచాలి. మీరు కూడా అలానే చేయండి, అట్లానే చేయండి. బాగుంది. మీకు దేవుడు ఎలా చెప్తే అలా చేయండి. అట్లానే ముందుకు వెళ్ళిపోండి.
అట్లా చెప్పాలి కానీ ఇట్ట మిరమెరల చూపులు మిరమెరల మాటలు మాట్లాడకూడదు. అది ప్రోత్సాహ కింద రాదు అసలు. అది మేమనకూడదు, మీరు అనకూడదు అసలు. అట్లానే పో. నాకు బాగుంటుంది అన్నమాట. ఒక విశ్వాసం ఇంకో విశ్వాసతోటి, ఇంకో కొత్త వాళ్ళతోటి పరిచయంతో అక్కడ అప్పచెప్పిపోతుంటే పక్కకి ఎంత పండగగా ఉంటుందో ఆ ఓనర్ గారికి అప్పచెప్పిపోతుంటే. లేకపోతే ముడేసుకుంటా పోతే నాకంటే నేను చెప్పాను గతంలో, ఆ బుద్ధి మారిపోతే ఎవరేం చేయలేరు. అసలు అది కాదు. అసలు అది ప్రోత్సాహపరచు. అంతేరా అమ్మ, అట్లానే ఉండమ్మా, ఇంకొంచెం ముందుకెళ్ళమ్మా, వాళ్ళని చెప్తుంటుంటే విన్నమ్మా, దేవుని వాక్యం తెలియని విషయాలు నేర్చుకోమ్మా, సరేనా? అట్లా విశ్వాసులను కూడా ప్రోత్సాహపరచాలి. అది పౌల్లో ఉంది ఆ లక్షణం, ఆ దైవ నియమం. అది మూడో దైవ నియమం పౌల్లో ఉన్నదేంటి? అది దేవుని సంతోష పెడతాడు. మనుషులు ఏమైనా అనుకున్నా పట్టించుకోడు. ఒక సందర్భంలో పౌలను అంటాడన్నమాట, పేతురుని అంటాడు, అన్నజనులతో కలిసి భోంచేస్తుంటే పెద్దవాడిని చిన్నవాడు అంటాడు, పెద్దవాడైనా అంటాడు పేతుర్ని. మాట్లాడటానికి లేదు, ఇక సౌండ్ లేదు పేతురు దగ్గర. బాధేసిందో లేదు తర్వాత సంగతి. దేవుని సంతోషపెట్టే పని చేస్తాడు పౌలు. ఈనాడు మనం సంతోషపెట్టే పనులు మనం చేసుకుంటా పోతే దేవుడి సంతోషం కలగదు. దేవుని సంతోషపెట్టే పని కలగాల మనలో. అది దైవ నియమం. ఆ నియమాలను బట్టే సేవ చేయగలిగాడు. అందుకే బ్రతుకుడు క్రీస్తు చావైతే లాభం అనగలిగాడు. లేకపోతే అంత తేలిక కదా ఆ మాట అంటాం. పౌల్లో ఉన్నటువంటి దైవ నియమం నాలుగోది ఏంటది? తన 2 పత్రికల్లో, తెస్సలోనికీయుల పత్రిక 2 పత్రికల్లో కూడా తన కష్టపడ్డానంటాడు కానీ ఇంకొకళ్ళ కష్టం మీద ఆధారపడ్డానని అన్నాడా? అనలేదు. అంటే దేవుని ఆశ్రయిస్తాడు తప్ప మనుషుల్ని ఆశ్రయించడు. నేను కానీ నువ్వు కానీ గుర్తుపెట్టుకో. దేవుని సేవించేవారంటే అట్లుండాలి. ఏ రోజు మనిషిని నాకు 10 ఇస్తావా, 20 ఇస్తావా, నాకేమైనా చేసి పెడతావా, అసలు ఈ పనులు మనకి కాదు. అసలు అది దేవుడిని బాధ పెట్టే పనులు అవి. అది చేయకూడదు. అది దైవ నియమం. ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించడం. మనిషిని ఆశ్రయించరు అన్నమాట. మనిషిని ఆశ్రయించకపోవడం అంటే దాని అర్థం చేతులు చాచడం, వాళ్ళ సమస్యలు, వాళ్ళ బాధలు చెప్పుకోవటం, ఏమైనా చేస్తారని. అడుక్కునే వాళ్ళకి మనకు తేడా ఉండద్దా? ఉండాలి కదా. కానీ దేవుడు తప్పక సహాయం చేస్తాడు దేవుడిని ఆశ్రయించిన వారికి. అది దేవుణ్ణే ఆశ్రయించటం దైవ నియమం. చూడు, యేసు వారు కూడా శిలువలో ప్రాణం పెట్టేటప్పుడు అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. అక్కడ దాని లోతుపాతులు మనకు వద్దు. ఇప్పుడు రకరకాలుగా ఎంతమంది ఎన్ని చెబుతారు. ఆ గిన్నె ఆయన ఎదుటున్నప్పుడు ఏమంటాడు? కష్టం ఉన్నప్పుడు గిన్నె గురించి ఏం మాట్లాడతాడు? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె అని తండ్రిని అడిగాడా? పేతురుని అడిగాడా? ఈ గిన్నె తీసేయండి అని అన్నాడా? ఇంకొక శిష్యుని అన్నాడా? అనలేదు. మనం కూడా ఆయన్నే కుమారుడు తండ్రిని ఎట్లా ఆధారపడ్డాడు, కుమారుడు ద్వారా తండ్రి మీద మనం అట్లా ఆధారపడాలన్నమాట. ప్రభు ఏదో మనుషులను వాడుకోవచ్చు, ఏదో చేయొచ్చు, ఆయన ఇష్టం. అది మనం మనుషుల్ని ఆశ్రయించకూడదు. 4వ దైవ నియమం, దేవుని ఆశ్రయించాడు పౌలు. అట్లా మనం కూడా ఉండి మనం సేవించాలి దేవుణ్ణి. అప్పుడు మనం ప్రభువుని నమ్మామనే దానికి అర్థం ఉంటుంది అన్నమాట. చివరిది ఏం చూసాము? మనం ప్రతినిత్యం ఏమాలి, మనం అది పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. అది అంటే సంపూర్తి చేసుకోవడానికి మనం ప్రతినిత్యం భూమి మీద ఉన్నాం కనుక ఎప్పటికప్పుడు మన మనస్సాక్షి కల్మషం దోచకుండా, కల్మషం ఉంటే తీసివేసుకుంటా ప్రభు రక్త ప్రోక్షణ కిందకు వస్తూ దినదినం పరిశుద్ధంగా బ్రతకాలి మనం. అది క్రీస్తు వారి దైవ నియమం అన్నమాట. అది నీకున్న కల్మషం నీకే తెలియాలి, నాకున్న కల్మషం నాకే తెలియాలి. అది ప్రభువు చూస్తుంటాడు. ఆ టైంలో ఏం చేయాలా? వెంటనే ప్రభువు మాట్లాడుతున్నప్పుడు మనకున్న కల్మషాన్ని తీసేసుకుంటే పవిత్రంగా ఉంటుంటాం, పవిత్రంగా బతుకుతాం అన్నమాట. కనుక దైవ నియమం ఐదోది. ఈ 5 నియమాలను బట్టే పౌలు ఏం చేయగలిగాడు? దైవ సేవ చేయగలిగాడు. సేమ్ నేను ఇందాక ఆలోచించుకుంటున్నా, నాకు తెలిసిన వారికి 5 నియమాలు భక్సింగారులో కూడా ఉన్నాయన్నమాట. లేవు? భక్సింగారు సేవలో దైవ నియమాలు అయినటువంటి 5 నియమాలు లేవు? చెప్పండి. ఏం చూసాం? మొదట ఇచ్చాడా, తీసుకున్నాడా? ఆయన వస్తే ఇంకా ఏం లేదు, ఇక ఇవ్వటమే. ఏం వాళ్ళ కొడుకు ఇచ్చి పంపించాడు? ఏం కొడుకు కాస్తి కట్టబెట్టాడు ఎబ్రోను? అమ్మో, ఇచ్చిపోయాడు, ఆయన ప్రాణం పెట్టాడు. మంచి భక్తుడమ్మ, దేవునికి స్తోత్రం. పౌలు ఎట్లా చేశాడో పౌలు సేవ అంటారు, భక్సింగ్ గారి గురించి చెప్తారు. పౌలు ఎలా చేశాడు? పౌలు దర్శనం అంటారు భక్సింగ్ గారి గురించి. దైవ నియమం ప్రకారం ఇచ్చుకుంటూ పోయాడు. తర్వాత ప్రోత్సాహపరిచాడు. ఇది కూడా నాకు గుర్తొచ్చింది ఇందాక నన్ను ధ్యానం చేసేటప్పుడు వాక్యం భక్సింగ్ గారి గురించి. ఏం తెలిసిన?
పంచకట్టు కట్టుకున్న వాళ్ళని ఏం చేసేవాడు తెలుసా? వాక్యం లేపాడంట. ప్రత్యేకంగా వచ్చే కూడికలకు అనుకుంటా. పంచకట్టు కట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు కూర్చుంటారంట, ఈ కోట్లు వేసుకున్న వాళ్ళు కూర్చుంటే, అరే ఆయన లేపాడా వాక్యం చెప్పడానికి? పంచకట్టు కట్టిన ఆయన లేపితే ఏం చెబుతాడంటే చెబుతాడు. చూసావా? ప్రోత్సాహపరచడం కాబోలు భవిష్యత్తు. జీటీ బెంజమిన్ గారు మహిమలోకి వెళ్ళారు. ఆయన అన్నారంట, దైవ సేవకులకు గాడ్ సర్వెంట్కు వాక్యం చెప్పాలా, సేవకులు వాక్యం చెప్పాలి. జీటీ బెంజమిన్ గారు సంఘంలో పెద్ద బాధ్యుడు, కానీ ఆయన సేవకుడు కాదు. ఆయన భక్సింగ్ గారి తర్వాత వాళ్ళు వాడబడ్డారు. వాళ్ళు చాలా అడ్మినిస్ట్రేషన్ చేశారు. జీటీ బెంజమిన్ గారు వాళ్ళు ఉన్నారు, ఫిలిప్ గారు. కానీ ఆయన భక్సింగ్ గారి కాలంలో వాక్యం చెప్పమన్నాడంట. ఆయన జీటీ బెంజమిన్ గారు అన్నారంట, నేను సేవకుని కాదు, సేవకులు వాక్యం చెప్పడం ఏందన్నాడంట. ఆయన కాదు చెప్పమన్నాడంట. చూసావా? ప్రోత్సాహపరుస్తాడన్న భక్సింగ్ గారు కూడా ప్రోత్సాహపరిచేవాడు. దైవ నియమాలు ఇట్లా ఉంటాయి. అందుకే ఆ సేవ అంతగా వృద్ధి పొందింది. ఆయన మహిమ రాజ్యానికి వెళ్ళిపోయాడు భక్సింగ్ గారు, దేవుడి రాజ్యానికి. మూడోది, పౌల్లో ఉన్నటువంటి లక్షణం భక్సింగ్ గారిలో ఉందన్నమాట. మూడోది, ప్రోత్సాహపరచడమే కాదు, ఇవ్వటమే కాదు, దేవుని సంతోషపెట్టే పని చేశాడు. దానికోసం ఎన్ని నిందలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు, ఎన్ని ఆరాలు పడ్డాడు భక్సింగ్ గారు. అందరికి తెలియదు భక్సింగ్ గారు పడ్డ బాధలు. నమ్మండి, ఇక అంతే, అంతకుమించి నేను చెప్పను. అన్నీ నాకు తెలియవు, మళ్ళా కొన్ని తెలుసు. ఎన్నో బాధలు పడ్డాడు అనమాట. ఏ ప్రాంతం ఎక్కడి నుంచి వచ్చాడు? తెలుగు కూడా రాదు ఆయనకి, తెలుసునా? హైదరాబాదులో తెలుగు రాష్ట్రంలో సేవ చేశాడనమాట. ఎన్ని బాధలు పడ్డాడు. కానీ దేవుడిని మాత్రం ఏం పెట్టాడు ఆయన? దైవ నియమం అది. నాలుగోది, పౌలు ఎట్లానో భక్సింగ్ గారు అటు చేశాడు. ఏంటది నాలుగోది? దేవుడు చెప్పాడు భక్సింగ్ గారితో, ఏమన్నాడు? నీకు అవసరమైతే నీ అవసరాన్ని ఎవరికి చెప్పొద్దు. బతికి చూపించాడు భక్సింగ్ గారు తన అవసరాన్ని. మనుషులు చెప్పినట్టు నాకు తెలిసి ఆయన దర్శనం ప్రకారం వెళ్ళేటప్పుడు నాకు తెలిసి ఆయన సాక్ష్య పుస్తకంలో లేదు. తన అవసరం నాకు కావాలన్నట్టుగా తెలుసు. తన బలహీనతలు గతంలో చెప్పాడు కానీ దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో నీ అవసరం ఇతరులకు చెప్పొద్దు అనే మాట, ఎవరికెవరు ఆయన అవసరం చెప్పాల, దేవునిపైన ఆధారపడ్డాడు. మంచి స్థాయిలో వెళ్ళిపోయాడు అనమాట, ఆత్మీయంగా భౌతికంగా. భక్సింగ్ గారు పౌలుకున్న దర్శనం, భక్సింగ్ గారి దర్శనం ఒకటి అంటారు. క్రీస్తు వారి నియమం దేవుని నియమం తెలిసిన నాలుగోది భక్సింగ్ గారిలో కూడా జరిగింది. అది తన అవసరం దేవుడికి చెప్పేవాడు కానీ మనుషులకి చెప్పలేదు ఆయన. ఐదోది, పౌలులో ఎలా ఉందో దైవ నియమం భక్సింగ్ గారిలో కూడా ఉందన్నమాట. చివరిది ఏం చూసాం? పరిశుద్ధ భంగం కలిగించేది. తిమోతిని నా మధ్య చెప్పినట్టున్నాడు ఒకసారి మ్యారేజ్ గురించి. భక్సింగ్ గారిని అడిగాడంట ఒక ఆయన, మాట్లాడలేదన్న భక్సింగ్ గారు. మళ్ళీ అడుగుతున్నాడంట, మాట్లాడలేదంటే. తర్వాత చెప్పకుండానో ఒక వాక్యం చెప్పేటప్పుడు పరిశుద్ధను భంగం కలిగించే మాట నేను మాట్లాడితే దాని గురించి సమాధానం చెప్పనన్నాడు. ఆత్మ నడిపింపులో లేని మాటకు నేను సమాధానం చెప్పనన్నాడనో తిమోతిని చెప్పాడు ఒకసారి త్రిపురాంతకంలో. భలే చెప్పాడనమాట. నాకంటే తిమోతిని బాగా చెప్పాడు అక్కడ. అంటే భక్సింగ్ గారిని అడుగుతుంటే పరిశుద్ధాత్మ దేవుడికి భంగం కలిగించే మాట అడుగుతుంటే నేను సమాధానం చెప్పనను, పరిశుద్ధకు భంగం కలిగించే మాట గురించాను. అంటే దినదినం ఎట్లా ఉన్నాడు భక్సింగ్ గారు? లేకపోతే అంత దేవుడు అమ్మో అంత సేవ చేయగలడా? చెప్పుకోవటమే కదా. మనం కూడా దైవ నియమం ప్రకారం, ఈ 500 నియమం ప్రకారం పౌల్లాగా భక్సింగ్ గారిలాగా సేవ చేస్తానంటే దేవుడు వద్దంటాడా? వద్దనడు. మనం కూడా దైవ నియమం ప్రకారం దేవుని సేవిస్తుంటే 5 నియమాలు ఇట్లా దేవుడు సంతోషిస్తాడు. తప్పకుండా మనం ఆయన పాత్రలుగా బలంగా దైవికంగా వాడుకుంటాడు. అప్పుడు మన కుటుంబాలు కూడా సంతోషిస్తుంటాయి. ప్రార్థన చేసుకుందాం.